నీ ఒక్కడికే చెప్తున్నా, నీతోనే మాట్లాడుతున్నా. ఎవరికో అనుకుంటున్నావేమో. సమరయ స్త్రీతోనే దేవుడు మాట్లాడాడు. ఏంటి ఆమె దగ్గరికి వెళ్ళి అంతసేపు వాక్యం చెప్తాడు? ఇంకా చాలామంది ఉన్నారు కదా, ఇంకా చాలామంది ఉన్నారు, అక్కడికి వెళ్ళి చెప్పొచ్చు కదా. ఆయన దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తాడు, మరి పాపి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తాడంటే ఒక కాం కోసం సమరయ గ్రామానికి వెళ్తాడేంటి? మారినోళ్ళు బోళ్ళు మంది ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పేదానికి మారినమ్మాయి కోసం వెళ్ళి అంత గంటల తరబడి వాక్యం చెప్తున్నాడేంటి అనుకున్నారంట. గంటల తరబడి ఆ ఒక్క అమ్మాయి దగ్గరే కూర్చున్నది. ఎందుకంటే ఆ ఒక్క అమ్మాయినే ఎక్కువగా పాపిని బలపరిచాడు దేవుల్లో. ఆ పాపి దేవుల్లో బలపడి ఆ ఒక్క పాపి మారు మనసు పొంది సమరయ గ్రామం అంతటిని దేవుని తట్టు తిప్పివేసింది తన సాక్ష్యం ద్వారా. గట్టిగా చెప్తా, చప్పలు కొట్టి అయినా మనం మహిమపరుద్దాం. హల్లెలూయా.